కాంట్రాక్టర్ అక్రమ సంపాదనతో తామెంత నష్టపోతున్నామో తెలుసుకున్న రైతులు ఈ భారీ కుంభకోణాన్ని బయటపెట్టారు. తీగలాగితే ఆయిల్ అక్రమ డొంకంతా కదిలింది. లారీలో అక్రమంగా తరలిస్తున్న ఆయిల్ను పట్టుకోవడంతో కంపెనీ బండారం బట్టబయలైంది. కంపెనీలో అక్రమాలు జరుగుతున్నాయని ఏడాది నుంచి రైతులు, రైతు సంఘాలు కోడై కూస్తున్నాయి. అక్రమంగా తరలిపోతున్న వాటిని రైతులు పట్టుకునేసరికి యాజమాన్యం తూతూ మంత్రంగా స్పందించేది. విచారణ కమిటీలు వేసి కాలయాపన చేస్తూ వచ్చారు. రైతులు ఆందోళన చేసినప్పుడు అధికారులను బదిలీ చేయడమో, సస్పెండ్ చేయడమో చేసేవారు. ఆ తర్వాత కథ మామూలే. కోట్ల రూపాయల కుంభకోణం కావడంతో విచారణ కమిటీలు కూడా యాజమాన్యాలకే వత్తాసు పలికేవి. కుంభకోణం వెలుగులోకి రాకుండా మేనేజ్ చేసేవాడు. పామాయిల్ గెలలను క్రషింగ్ చేసి వ్యర్థాలను తొలగించేందుకు 3 చెరువులను తవ్వారు. ఆ చెరువుల నుంచి ఆయిల్ అక్రమ కుంభకోణం నడుస్తూ ఉంటుంది. తెట్టుతో పాటు వచ్చే నూనెను ఇక్కడే పీపాల్లోకి ఎక్కించి ఫ్యాక్టరీలో ట్యాంకుల్లో నింపుతారు. మడ్డి, తట్టు పేరుతో నూనెను అక్రమంగా తరలిస్తూ ఉంటారు. బస్తాల్లో నింపాల్సిన వ్యర్థాలను పీపాల్లో నింపుతున్నారంటేనే అసలు మతలబు అర్థమవుతుంది. అందులో రావాల్సింది 1% ఆయిల్ కూడా రాకూడదు. అలాంటిది 98% ఆయిల్ని సజ్జ రూపంలో బయటకు వదిలి దాన్ని కావాలనే దురుద్దేశంతో వేరే డ్రమ్ములతో పైకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని కావాలని చేసే దురుద్దేశం. ఇది మా పర్సెంటేజ్ని పడేయాలనే ఉద్దేశం. ఎందుకంటే 18, 20, 22% రావాల్సిన దాన్ని ఆల్రెడీ 14, 13% చూపించడం జరిగింది. 8 సంవత్సరాలు అవుతుంది ఫ్యాక్టరీ పెట్టి. ఫ్యాక్టరీ పెట్టక ముందు నుంచి కూడా ఈ ఆయిల్తో పర్సంటేజీతో లెక్కేసుకొని రైతులకు రేటు నిర్ణయించడం జరుగుతుంది. పెద్దవేగి, ఎస్ఆర్పేట 2 ఫ్యాక్టరీలు గవర్నమెంట్ పరంగా ఉన్నాయి కాబట్టి ఈ 2 ఫ్యాక్టరీలని పరిగణలోకి తీసుకొని ఆయిల్ రికవరీని బట్టి మాకు రేటు నిర్ణయించడం జరుగుతుంది. అట్లా కాకుండా ఇక్కడ ఆయిల్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ ఫ్యాక్టరీలతో తరపున ఉన్న రైతులు కూడా ఇదే రేటు వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా ఇదే బేస్ మీద రేటు నిర్ణయం చేస్తున్నారు. కాబట్టి 4-5 లక్షల మంది రైతులకు దీనివల్ల నష్టం జరుగుతుంది. పైప్ లైన్ ద్వారా మడ్డి, తట్టుతో చెరువులు నింపేసి ఆ తర్వాత అక్రమ వ్యాపారాన్ని గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తూ ఉంటారు. మడ్డిని, నూనెను కలిపి ట్యాంకుల ద్వారా బయటకు పంపిస్తారు. వీటిని కొన్న కంపెనీలు నూనెను, మడ్డిని వేరు చేసి కోట్లు గడిస్తున్నాయి. ఇలా నెలకు 5 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుందని అంచనా. అంటే సంవత్సరానికి 60 కోట్ల అక్రమ వ్యాపారం. 4 రోజుల క్రితం ట్యాంకర్లను రైతులు పట్టుకున్నారు. విచారణ కోసం వచ్చిన అధికారులను నిర్బంధించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్లను అమ్ముకోవటం, వీళ్ళు ఫ్రూట్ని 100 టన్నులు వస్తే 120 టన్నులుగా చూపించి ఆడటం, దానివల్ల గింజలు కూడా తగ్గిపోయి మేము గింజలు లేవని గోల చేస్తే దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసి గింజలు వేరే రకంగా పోయినాయి, అదని తక్కువ రికవరీ వచ్చిందని చెప్పడం.